హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో మొదటిసారి నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయాల్లో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. సో ఈరోజు అయితే మరొక మంచి లాక్తో మేము ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి ఏమిటంటే, మనం శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా ఆరాధించాం కదా. సో శ్రావణ మాసం తర్వాత మనకి భాద్రపద మాసం వస్తుంది కదా. సో అందులోనే వినాయక చవితి పర్వదినం కూడా వస్తుంది. సో అందుకు గాను నేను అమావాస్య తర్వాత నేను దేవుడి గదిని ఎలా శుభ్రం చేసుకున్నాను, ఇంకా దేవుడి గదిలో నేను మార్చిన మార్పులు, ఇంకా అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో మొత్తం మ్యాక్సిమం ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. శనివారం నాడు మనకి మధ్యాహ్నం అమావాస్య గడియలు ముగిసిన తర్వాత నేను మధ్యాహ్నం నుంచి క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను. సో తర్వాత వద్దు, ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పి నేను అనుకున్నానంటే సండే పెట్టుకుందాంలే, ఎట్లయినా సండే హాలిడే కాబట్టి దీపం పెట్టుకునే కార్యక్రమం లేదు కాబట్టి సండే పెట్టుకుందాంలే అనుకుని నేనైతే ఇంకా శనివారం నాడు క్లీన్ చేయలేదు. సండే నేను క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. సో సండే మార్నింగ్ నేను ఎర్లీగా లేవలేదు, ఎలాగ పూజ లేదు కాబట్టి దీపం పెట్టుకున్నాను కాబట్టి కొంచెం లేట్గా 6:30కి లేచాను అనమాట. 6:30కి లేచి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి కిచెన్లోకి వెళ్ళి ముందు వంట చేస్తాను. మనకి వంట అనేది చేసుకుంటే మనకి వర్క్స్ ఉన్నప్పుడు ఏ టైం అయినా సరే మనకి భోజనం అనేది రెడీగా ఉంటే కొంచెం అన్నం తినొచ్చు కదా అని చెప్పేసి ఆ టైంకి సో ఆలోచించి నేను ముందుగానే వంట అయితే చేస్తాను. కొంచెం రైస్ పెట్టేసేసి కర్రీ చేస్తాను. కర్రీ చేసిన తర్వాత పక్కన నాకు దేవుడి సామాన్లు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా తీసుకొచ్చి ఒక బాస్కెట్లో పెట్టేశాను. ఇది ఇప్పుడు కాదు, ఈవినింగ్ కానీ లేదంటే పని అయిన తర్వాత మొత్తం క్లీన్ చేద్దామని అనుకుని నేనైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రైడే పూజ అనమాట. సో ఇవన్నీ ఫ్రైడే నేను లక్ష్మీదేవి అమ్మవారికి స్పెషల్గా ప్రత్యేకంగా పెట్టి పూజ చేసుకున్నాను కాబట్టి సో అవన్నీ కూడా తీసుకొచ్చి నేను శనివారం ఒక దగ్గర పెట్టుకున్నాను, ఒక బాస్కెట్లో పెట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నేను అన్నపూర్ణ అమ్మవారు కూడా నేను క్లీన్ చేయాలి, అమ్మవారి దగ్గర బియ్యం మార్చి అమ్మవారిని కూడా నేను శుభ్రం చేయాలి కదని చెప్పి నేను అమ్మవారి దగ్గర దీపం అయితే పెట్టలేదు. శనివారం నాడు పెట్టిన దీపం అలాగే ఉన్నాయి. సో ఇవన్నీ క్లీన్ చేద్దాం అని అనుకొని ఇంకా అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. సో ఇంకా కిచెన్లో సింక్లో అలాగే గిన్నెలు కూడా లేవు కాబట్టి ఇంకా ఆ ప్రోగ్రామ్ కూడా లేదని చెప్పేసి ఇంకా నేను పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా దేవుడి గదిలోకి వచ్చేసి శనివారం నాడు నేను పెట్టుకున్న దీపపు కుందులు ఇంకా దీపం సామాన్లు అన్నీ కూడా నేను ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అలాగే దీపారాధనలో ఒత్తులు, ఇంకా పటానికి పెట్టుకున్న పువ్వులు, వెంకటేశ్వర స్వామికి నేను పూజ చేసుకున్న అర్చనతో పూజ చేసుకున్న తులసి దళాలు ఇవన్నీ కూడా నేను తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఏదైనా కవర్లో వేసి పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా పచ్చని చెట్టు కింద వేస్తాను. ఎక్కడ పడితే అక్కడ మాత్రం నేను వేయను అనమాట. సో ఇలా అన్నీ నేను ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. ఇంకా పూజ సామాన్లు కూడా చాలా ఉన్నాయి. ఆ రోజు కూడా నేను కొంచెం 2 పూటలు దీపం పెట్టుకున్నాను కాబట్టి కొంచెం సామాన్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ నేను తీసుకెళ్ళి మిగతా పూజా సామాన్ల దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత ఒక ఇత్తడి పళ్ళెం తీసుకొని ఆ ఇత్తడి పళ్ళెంలోని దేవుడి గదిలో ఉన్న దేవతా విగ్రహాలన్నీ కూడా నేను తీసుకొని ఆ పళ్ళెంలో పెట్టుకుంటున్నాను. తర్వాత క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా అని చెప్పేసి అన్ని బ్రాస్ ఐడియల్స్ కూడా తీసుకొచ్చి ఆ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. దానికి ఉన్నటువంటి జ్యువెలరీ ఇంకా వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి నేను ఆ పళ్ళెంలో అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి. అండ్ మీలో చాలామందికి ఉన్నటువంటి డౌట్ నేను వాళ్ళకి క్లియర్ చేస్తానండి. మీరు పూజల్లో పసుపు కుంకుమ పెడతారు కదా, పసుపు కుంకుమ ఏం చేస్తారు, ఇంకా దేవుడి గదిలో పెట్టిన పసుపు కుంకుమ కూడా ఏం చేస్తారని చెప్పేసి మీకు చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే నేను కూడా ప్రతి అమావాస్య తర్వాత దేవుడి గది క్లీన్ చేసిన తర్వాత ప్రత్యేకంగా అమ్మవారికి ఫ్రెష్గా నేను పసుపు కుంకుమ ప్యాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత నేను ప్రతి నెల పూజకి అయితే వాడతాను. సో ఆ పసుపు కుంకుమ పూజలో పెట్టే పసుపు కుంకుమ అంతా కూడా తీసుకొచ్చి ఏదో ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాము. పసుపు వేరేగా కుంకుమ వేరేగా బాక్స్లో స్టోర్ చేసుకుంటాము. సో ఆ పసుపు కుంకుమ అనేవి తులసమ్మను శుభ్రం చేస్తాం కదా, తులసమ్మను శుభ్రం చేసినప్పుడు తులసమ్మకి వాడతాము. అలాగే ద్వారబంధానికి క్లీన్ చేసినప్పుడు ద్వారబంధానికి పసుపు కుంకుమ బొట్లు దాంతో కూడా పెట్టుకుంటాము. ఇంకా మీరు నుదుటికి కూడా బొట్టు పెట్టుకోవచ్చు కుంకుమ. ఇంకా ఆడవాళ్ళు అయితే మొహాన్ని కూడా పసుపు రాసుకోవచ్చు, కాళ్ళకి కాకుండా ముఖానికి కూడా పసుపు అయితే రాసుకోవచ్చు. సో ఆ పసుపుని అయితే ఆ రకంగా వాడతారు అనమాట. సో ఇంకా మీకు ఎవరైనా అడిగితే కూడా మీరు వాళ్ళకి ఈ పసుపు కుంకుమ కూడా ఇవ్వచ్చు. సో పసుపు కుంకుమ ఎవరికైనా అడిగితే ఇవ్వచ్చు, లేదని చెప్పకుండా. సో ఈ రకంగా నేనైతే ఆ పసుపు కుంకుమని ఇలా స్టోర్ చేసుకొని ఆ రకంగా వాడతాను. అలాగే ప్రతి వారం
కూడా తులసమ్మని క్లీన్ చేస్తాము, ద్వారబంధం శుభ్రం చేసి ద్వారబంధానికి గడపకి బొట్లు పెడతాం కాబట్టి ఎలాగా కూడా మాకు అవి వేస్ట్ అయితే అవ్వవు. ఇలా ఈ బాక్స్లో నేను అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ రకంగా. సో ఆ తర్వాత అన్నపూర్ణ దేవిని పెట్టుకున్న బౌలు, ఇంకా బాబా పాదాలు పెట్టుకున్న బౌలు, ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కొన్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటాను, ఇతర ప్లేట్లో. సో అవన్నీ కూడా తీసి ఓ పక్కన అయితే పెట్టుకున్నాను క్లీన్ చేద్దామని. ఆ తర్వాత పటాలు కూడా తీసి ఓ పక్కన పెట్టుకుంటున్నాను, దగ్గర పెట్టుకుంటున్నాను, కాళ్ళు అవి తగలకుండా అడ్డంగా లేకుండా అని చెప్పేసి ఓ పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే పటానికి కనుక నేను ఏమైనా మాలలు వేసిన, అలాగే రుద్రాక్ష మాల కానివ్వండి, లేదంటే అమ్మవారి చిత్రపటానికి చిట్టి గాజుల మాలు ఉన్నాయి కదా, సో అవి కూడా నేను తీసేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. ఈవెన్ అవి కూడా నేను శుద్ధి చేసుకుంటాను. అవి కూడా నేను కొంచెం తడి నీళ్ళలో కడిగి అవి ఆరబెట్టుకుంటాను అనమాట. సో మొత్తం దేవుడి గదిలో ప్రతిదీ కూడా నేను నీట్గా క్లీన్ చేస్తాను. ఏది కూడా అలా తీసి మళ్ళీ పెట్టేశాను. అవి చిట్టి గాజులు కూడా నేను తీసి ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. అన్నీ ఇలా తీసి ఒక దగ్గర పెట్టుకొని సో ఆ తర్వాత నేను దేవుడి గది మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను తడి క్లాత్ తోటి. సో నేను దేవుడి గది క్లీన్ చేసినప్పుడు, తడి క్లాత్తో క్లీన్ చేసినప్పుడు నేను వాటర్ అనేది ట్యాంక్లో వాటర్ కానీ, లేదంటే బకెట్లో మనం స్టోర్ చేసే వాటర్ కానీ, అలాంటి వాటర్తో నేను క్లీన్ చేయను. చాలామంది ట్యాంక్లో వాటర్తో క్లీన్ చేస్తారు, బట్ నేనైతే అలా క్లీన్ చేయను. ఏదైనా సరే శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పటికి నేను మోటార్ ఆన్ చేసుకొని మోటార్ ఆన్ చేసి మోటార్లో ట్యాప్లో వాటర్ పట్టి ఆ వాటర్తో నేను క్లీన్ చేస్తాను. ముందు నేను నార్మల్గా వాటర్ తోటి నేను అన్ని గోడలు మొత్తం క్లీన్ చేస్తాను, ఎక్కడ మచ్చలు మరకలు లేకుండా. సో మళ్ళీ ఆ తర్వాత వాటర్ చేంజ్ చేసి సెకండ్ టైము వాటర్ చేంజ్ చేసి ఆ వాటర్లో కొంచెం పసుపు, కొంచెం జవ్వాది, కొంచెం కాశీగంగా వేసి మొత్తం అంతా కూడా నేను రెండోసారి క్లీన్ చేస్తాను. ఇలా ఈ రకంగా నేనైతే అన్ని గోడలు మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటాను. అలాగే మా దేవుడి గదిలోని 2 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ 2 స్టెప్స్ కూడా నేను వాల్స్ ఎలా అయితే క్లీన్ చేసుకున్నాను గోడలు, అలాగే అవి కూడా నేను 2 టైమ్స్ వాటర్ మార్చి నీట్గా క్లీన్ చేసుకుంటాను. నేను ప్రతిసారి కూడా ఆ స్టెప్స్ అనేవి చక్కగా పసుపు రాసి దాని మీద వరిపిండితో ముగ్గు అనేది వేసుకుని దాని మీద క్లాత్ వేసి ఆ క్లాత్ మీద నేను దేవుడి విగ్రహాలు అనేవి పెట్టుకుంటాను, పటాలన్నీ కూడా పెట్టుకుంటాను. సో ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా, అంటే నాకు కొంచెం వేరే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కొన్ని చేంజెస్ అయితే చేశాను. అవి వచ్చేసి ఏంటంటే, క్లీన్ చేసిన స్టెప్స్ ఇంకా గోడలు మొత్తం తడిగా ఉన్నాయని చెప్పి అవన్నీ బాగా ఆరిపోవాలని చెప్పి నేను ఏం చేశానంటే, కూలర్ తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టి ఆ కూలర్ ఆన్ చేసి పెట్టాను. సో ఆ గాలికి కొంచెం బేగా ఆరిపోద్ది కదా, దట్టు టైం కూడా సేవ్ అవుద్దని చెప్పేసి నేనైతే ఇలా కూలర్ సాయంతో నేను మొత్తం అయితే డ్రై చేసుకుంటున్నాను. గోడలు ఇంకా స్టెప్స్ మొత్తం కూడా నీట్గా అయితే ఆరిపోతున్నాయి. సో దేవుడి గది మొత్తం అంతా కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే, వెనకాల ఒక క్లాత్ని అయితే ఒక బ్యాక్ డ్రాప్గా సెట్ చేసుకున్నాను. కొంచెం మనకి చూడడానికి బాగుంటుంది కదా ఒక లుక్లా అని చెప్పేసి. ఇదివరకు రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, మా దేవుడి గదిలో వెనకాల ఒక క్లాత్ ఉండేది, అది మార్చి నేను ఈసారి ఈ బ్లూ కలర్ క్లాత్ వేస్తాను. ఇది కొంచెం కలర్ కాంబినేషన్గా బాగుంటుంది, మనకి అలంకారానికి ఏ పువ్వు పెట్టినా సరే కొంచెం మంచిగా కనబడుతుంది అని చెప్పేసి నేనైతే ఈ బ్యాక్ డ్రాప్ ఇలా సెట్ చేసుకున్నాను ఒక క్లాత్ని. సో దాన్ని అలా అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, ఈ స్టెప్స్ మీద నేను ఇదివరకు ఇప్పుడు కూడా నేను పటాలు విగ్రహాలు కూడా పేర్చుకుంటాను కదా, సో ఆ స్టెప్స్ మీద నేను ఏదైనా పసుపు రాసి దాని మీద వరిపిండితో ముగ్గు వేసి దాని మీద ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద పటాలు విగ్రహాలు నేను చక్కగా పేర్చుకుంటాను. సో అలా పేర్చుకున్నప్పుడు నాకు బాగానే ఉంటుంది, బాగానే కనిపిస్తుంది, అందంగా అనిపిస్తుంది. కాకపోతే నేను పువ్వులతో పటాలకి అలంకారం చేసుకున్నప్పుడు, విగ్రహాలకు అలంకారం చేసుకుంటున్నప్పుడు చామంతి పువ్వులు, ఏదో ఒక పువ్వు రేకులు మనకి వాడిపోయి అక్కడ పడిపోవడం, మనం వెంటనే తీసేస్తే పర్వాలేదు, ఒక్కోసారి తీనప్పుడు అవి వాడిపోయి మనకు కొంచెం క్లమ్జీగా, కొంచెం డల్గా, అంటే మనకి చూడడానికి అంతగా బాగున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ క్లాత్ మీద ఆ వాడిపోయిన పువ్వులు. సో అది పువ్వు తీస్తున్నప్పుడు మనకి పక్కన ఉన్న విగ్రహం కూడా కొంచెం కదలడము, అంటే క్లాత్ కదిలితే అది కూడా కదలడము అలా జరుగుతుంది. సో మనకి వారం పూటలు అనేది విగ్రహాలు కదలకూడదు కదా, సో నేను కొంచెం సెంటిమెంట్గా భావిస్తాను. సో అలాంటి విషయాలను కొంచెం జాగ్రత్త వహిస్తాను. నేను పూజ ఎంత భక్తి శ్రద్ధగా చేస్తానో దేవుడి విషయాల్లో కూడా నేను అంతే భక్తి శ్రద్ధలతో భావిస్తాను, అలాగే సెంటిమెంట్గా కూడా చూస్తాను. కాబట్టి నేనైతే ఏం చేశాను, సో సరే దీనికి ఏదో సొల్యూషన్ ఆలోచించాలని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఇలాంటి మనకి రంగోలీ స్టిక్స్ మనకి అవైలబుల్
దొరుకుతున్నాయి కదా, ఇవి నేనైతే నేను తిరుపతి వెళ్ళాను కాబట్టి తిరుపతిలోని గోవిందరాజపట్నంలో తీసుకున్నాను. మనకి తిరుపతిలో గోవిందరాజపట్నం దగ్గర దొరుకుతున్నాయి, ఇంకా మనకి సాయిబాబా స్వామి గారి అన్న దగ్గర కూడా దొరుకుతున్నాయి. సో నేను సాయిబాబా స్వామి గారు అన్న వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు లేదు మేము తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకుంటాం అనుకునే వాళ్ళు గోవిందరాజ స్వామి పట్టణానికి వెళ్ళి అక్కడ మీకు బయట మార్కెట్లో అయితే దొరుకుతున్నాయి. నాకు ఇది ఒకటి కూడా 35 రూపీస్ పడింది అనమాట. సో నేను మొత్తం 3 రకాలు తీసుకున్నాను. సో ఆ 3 రకాలు కూడా నేను ఇలా చక్కగా నాకు ఎక్కడికి ఏది సెట్ అవుతుందో అలా రకంగా నేను స్టిక్ చేసి పెట్టుకుంటున్నాను. సో నేను మొత్తం మీకు ఓవరాల్గా ఇదంతా అటాచ్ చేసి లుక్ ఎలా ఉందో మీకు తర్వాత చూపిస్తాను. సింగిల్గా ఒక్కలే కూర్చొని అవన్నీ తీసుకొని యాస్టీజ్గా ఒక లైన్ పరంగా చూసుకుంటూ అతికించడం కూడా చాలా కష్టము. బట్ నాకు కొంచెం టైం టేకింగ్ అయితే తీసుకుంది. బట్ టైం టేకింగ్ తీసుకున్నా కూడా నేను జాగ్రత్తగా ఆర్డర్ వైజ్గా చూసుకుంటూ నేను చక్కగా నేను స్టిక్ చేసుకున్నాక మీకు లుక్ చూపిస్తాను. సో ఫైనల్గా ఓవరాల్గా మీరు మా దేవుడి గదిలో నేను మార్చిన లుక్ అయితే చూడొచ్చు. ఇలా నేను చూపించాను కదా, ఇలా ఒక బ్యాక్ డ్రాప్గా ఒక క్లాత్ వేసుకున్నానని చెప్పేసి. సో ఈ క్లాత్ వేసుకున్నాక నేను పక్కన ఆర్టిఫిషియల్ దాంట్లో ఎందుకు పెట్టుకున్నానంటే నాకు ఈ క్లాత్కి అటు ఇటు కూడా కొంచెం వైట్ కలర్ లైన్ అనేవి కొంచెం డల్గా కనిపిస్తుంది. అంటే ఆ స్పేస్ నాకు క్లియర్గా కనబడుతుంది అనమాట. సో ఆ స్పేస్ నేను క్లియర్ చేయడానికి అలా ఒక బంతిపూల దండ ఆర్టిఫిషియల్ది అటు ఇటు కూడా ఒకటి పెట్టుకున్నాను. అటు ఇటు పెట్టుకున్నాక సెంటర్లో కూడా ఏదో ఒకటి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించి నేను ఏం చేశానంటే ఇంకొక బంతిపూల దండ ఉంటే సెంటర్లో ఇట్లాగా ఒక తోరణంలాగా పెట్టేశాను. సో ఇప్పుడు ఓవరాల్గా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే చూడడానికి. సో ఒక మందిరం ఎలా ఉంటుందో అట్లా చక్కగా డిజైన్ చేసుకున్నాను, చక్కగా నేను ఏర్పాటు చేసుకున్నానని ఒక సంతృప్తి నాకు అనిపించింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా ఈ కలర్ కాంబినేషను, ఈ బ్యాక్ డ్రాప్ పెట్టి బంతిపూల దండ ఇలా పెట్టాక నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు ఏమనిపించిందో మీ ఇంటెన్షన్ అంతా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇలా బ్యాక్ డ్రాప్ అంతా సెట్ చేసిన తర్వాత నేను కింద చెప్పాను కదా స్టెప్స్ మీద నేను మొత్తం విగ్రహాలు పటాలన్నీ నేను అమర్చుకుంటానని చెప్పేసి. సో ఆ పటాలకి అమర్చుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఒక క్లాత్ వేసి నేను అరేంజ్ చేసుకుంటాను. సో క్లాత్కి బదులుగా నేను ఇట్లాగా ఈ రంగోలీ స్టిక్స్ నేను పెట్టుకున్నానని చెప్తున్నాను కదా. సో నేను తీసుకున్న రంగోలీ స్టిక్స్ వచ్చేసి ఈ డిజైన్స్ అనమాట. సో నా సెలెక్షన్ ఎలా ఉంది, డిజైన్స్ బాగున్నాయా? సో మీకు నచ్చితే కనుక మీ యొక్క ఇంటెన్షన్ అంతా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇది సింగిల్గా పెట్టడం చాలా కష్టమైంది అనమాట. నాకు చాలా టైం టేకింగ్ తీసుకుంది. అంటే ఒకసారి అంటించాక మళ్ళీ తీయడం అవ్వదు, మళ్ళీ సరిగా పెట్టకపోతే కూడా మనకి లైన్ సరిగా రాదు, అదొక ఇది. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ చాలా నీట్గా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. సో నేనైతే ఈ పద్మం లాంటిది సింగిల్గా ఒకటి తీసుకున్నాను, ఆ 2 సైడ్లు వచ్చేవి వేరేగా తీసుకున్నాను. సో నాకు ఐడియా ఉంది, నా దేవుడి గది మెజర్మెంట్ నాకైతే ఐడియా ఉంది. సో ఎలాంటి మెజర్మెంటు దేనికి స్టిక్ అవుతుందో నేను అక్కడ ఆలోచించుకొని అవి నేను అక్కడ తీసుకున్నాను అనమాట. సో ఇలా ఆ పైన అయితే నాకు ఓవరాల్గా 3 సరిపోతాయి. బట్ అటు ఇటు కూడా నాకు కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. సో అటు ఇటు స్పేస్కి మనకి కరెక్ట్గా లెవెల్ కూడా రాదని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే రైట్ సైడ్ నుంచి నేను రంగోలీ స్టిక్స్ పేర్చుకుంటూ వచ్చాను. రైట్ సైడ్ నుంచి నేను స్టిక్స్ వేసుకుంటూ వస్తే నాకు చివరిలో ఎంత స్పేస్ అయితే ఉందో ఆ స్పేస్ని నేను వేరే విధంగా కూడా కవర్ చేసుకున్నాను అనమాట. సో ఆ కవర్ నేను ఎలా చేసుకున్నానంటే కింద స్టెప్కి ఇంకొక రంగులీ స్టిక్స్ తీసుకున్నాను. అంటే కింద స్టెప్ వచ్చేసరికి నాకు కొంచెం సైజు తగ్గిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఆ సైజు తగ్గిపోతుంది కాబట్టి కింద నాకు ఎంత కావాలి, ఎంత ఇంచెస్ ఉంటుంది నేను ఒక ముందుగానే అవగాహన పెట్టుకొని సో కింద వాటి కోసం కూడా నేను వేరేగా ఆలోచించి ఎన్ని పడతాయో కూడా నేను ఆలోచించి నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకుంటూ కూడా 1-2 ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. సో ఇలా పైన నేను ఇట్లాగా పెద్దవన్నీ కూడా రైట్ సైడ్ నుంచి పేర్చుకుంటూ వచ్చి చివర ఎంత స్పేస్ అయితే నాకు మిగిలిపోతుందో ఆ స్పేస్ని నేను కింద స్టెప్స్లోని ఈ స్టెప్స్కి నేను ముందుగా మెజర్మెంట్ నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి సో అవి నేను ముందుగా ఒక 8 తీసుకున్నాను. సో 8 నాకైతే సరిపోతాయి ఈజీగానే. బట్ కాకపోతే ఆ పైన నాకు స్పేస్ కొంచెం తగ్గిందని చెప్పేసి నేను ఏం చేశానంటే ముందు నాకు ఏది ఎంత అడ్జస్ట్మెంట్గా కావాలో అవన్నీ నేను ముందుగా అరేంజ్ చేసుకున్నాను. కింద అరేంజ్ చేసుకున్న తర్వాత ఏదైతే నాకు మిగిలిందో నాకు ఓవరాల్గా 3
3 నాకు అంటే కింద అయితే సరిపోతాయి, పైన నాకు 2 కావాలి. సో సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే కింద నేను ఒక 5 వేసుకున్నాను. కింద 5 వేసుకొని ఒక 2 వచ్చేసి పైన స్టెప్ దగ్గర వేసుకున్నాను అనమాట. సో పైన లెఫ్ట్లో ఉన్న కవర్ ఏదైతే కవర్ ఉందో అది ఈ రకంగా నేను కవర్ చేస్తాను అనమాట. సో ఓవరాల్గా ఇట్లా నేను అన్నీ కూడా నేను ఆలోచించుకొని మొత్తం ఇలా అయితే అన్నీ స్టిక్ చేసుకున్నాను ఈ రకంగా. సో ఓవరాల్ లుక్ అనేది మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా ఉందో. సో ఇలా నేను ఓవరాల్గా పైన పెద్ద స్టెప్, కింద స్టెప్ నేను ఈ రకంగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది నా చేంజింగ్ అనేది, బాగుందా? సో ఇప్పుడు మనకి ఇలా పేర్చుకున్నాం అనుకోండి, దీని మీద మనం ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా మనం ఒక పువ్వులు కానీ ఏమైనా కొంచెం మనకి పూరేకులు కనుక పడితే కనుక ఈజీగా మనం తీసుకోవచ్చు. అప్పుడు పక్కన మనకి ఏవి కూడా కదలవు అనమాట. సో అలా ఆలోచించి నేను ఇలా తీసుకున్నాను. సో ఓవరాల్గా మా దేవుడి గదిలో నేను చేంజ్ చేసుకున్న ఇదైతే ఇలా చేంజ్ చేసుకున్నాను. ఈ స్టెప్స్కి రంగోలి వేసి బ్యాక్ డ్రాప్కి ఒక క్లాత్ మార్చి ఇలా ఒక తోరణం లాగా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది, బాగుందా మా దేవుడి గది అలా చేంజింగ్ అనేది ఎలా ఉందో, మీకు ఏమనిపించిందో మీ ఇంట్రెస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా. సో పటాలకి అయితే నేను చక్కగా నీట్గా అన్ని పటాలు నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. ముందు తడి క్లాత్తో క్లీన్ చేశాను, తడి క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేశాను. నేను పటాలు ఎప్పుడు కూడా క్లాత్తోనే క్లీన్ చేస్తానండి. ఎలాంటి వైప్స్ కానీ ఎలాంటి టిష్యూతో కూడా నేను క్లీన్ చేయట్లేదు, క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను. సో క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత అవి డ్రై అవుతూ దగ్గర పెట్టుకొని దానికి ఇంకా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. గంధం కూడా నేను ఎలా కలుపుకుంటానంటే ఏదైనా రోజ్ వాటర్ కానీ లేదంటే మనకి గంగాజలం ఉంటుంది కదా, సో అదైనా సరే అందులో నేను కొంచెం వాటర్తో గంధం కలుపుకొని అందులో కొంచెం స్మెల్ కోసం కొంచెం పచ్చకర్పూరము కొంచెం జవ్వాది మిక్స్ చేసుకొని ఆ గంధంతో నేను చక్కగా అన్ని పటాలకి చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట. సో నేను ప్రతిసారి ఇట్లానే చేసుకుంటాను, ఎందుకంటే దేవత విగ్రహాలకి మనం ఎంత సువాసన పెడితే మన దేవుడి మందిరంలో మనకి అంత మంచి పాజిటివ్ వైపు అయితే వస్తుందని చెప్పేసి నా నమ్మకం అనమాట. సో నేను అట్లా ఆలోచించి అట్లా చక్కగా అన్ని పటాలకి ఇలా చక్కగా నేను అలంకారం అయితే చేసుకొని నాకు చేతిని అందిన దగ్గరికి కొన్ని పటాలు పెట్టేసుకున్నాను. అందులో ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని తర్వాత అన్నీ నేను ఒక ఆర్డర్గా అయితే అమర్చుకున్నాను అనమాట. నేను పటాలకి కూడా బొట్లు నేను చేత్తోనే పెట్టుకుంటాను. ఎలాంటి స్టిక్స్ కానీ లేదంటే ఇయర్ బడ్స్ అలాంటివి ఏమి కూడా నేను వాడను అనమాట. సో స్వయంగా నా చేత్తో నేను ఏదైనా చేసుకోవాలనే సంతృప్తి నాకు ఉంటుందని చెప్పేసి నా చేత్తో నేను అన్నీ చక్కగా అలంకరించుకుంటాను. చక్కగా నీట్గా అలంకరించుకొని ఎక్కడక్కడ నేనైతే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో పటాలన్నీ నీట్గా క్లీన్ చేసి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అన్ని పటాలు కూడా తీసుకెళ్ళి నేను ఎక్కడక్కడ నేను నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఎక్కడక్కడ ఏ స్థానంలో పెట్టాల్సింది ఆ స్థానంలో పెట్టేసేసి నీట్గా అయితే నేను అరేంజ్ అయితే చేసుకున్నాను. సో తర్వాత నేను బ్రాస్ ఐడియల్స్ అన్నీ కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుని వాటిని చక్కగా అలంకరించుకొని అవి కూడా నేను నీట్గా అరేంజ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ మీకు బ్రాస్ ఐడియల్స్ క్లీనింగ్ నేను చూపించట్లేదు, ఎందుకంటే ఇదివరకు నేను ఆల్రెడీ 2 టైమ్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పూజించే దేవుడి విగ్రహాలు ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి అవి కూడా శాస్త్రోద్భక్తంగా ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి నేను ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అంతేకాకుండా దేవుడి గదిలో విగ్రహాలు అంటే మీరు పూజించే విగ్రహాలు కూడా సింక్లో కడగడము, ట్యాంక్లో వాటర్తో కడగడము అలాంటివి చేయకండి. అది ఎప్పుడు అలా చేయకూడదు. నేను దేవుడి మందిరంలో విగ్రహాలు ఎలా క్లీన్ చేయాలనేవి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలా క్లీన్ చేయాలో చెప్పేసి నేను వీడియో అయితే చేశాను కదా, ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక లింక్స్ అనేవి చెక్ చేయండి. సో ఇలా అన్ని పటాలకి ఏ పటానికి ఎలా ఏ మాల వేయాలో ఆ మాల వేసేసి అన్నీ కూడా నీట్గా నేను ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఇంకా నేను కిచెన్లోని ఆగ్నేయంలో అన్నపూర్ణదేవి అమ్మవారిని కూడా నీట్గా క్లీన్ చేసేసి బియ్యం కూడా మార్చి ప్లేట్లో పెట్టుకొని అలాగే పీటకి చక్కగా పసుపు రాసి అది కూడా నేను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకున్నాను. ఎందుకు దేవుడి మందిరంలో పెట్టుకున్నాను అంటే నేను ఇంకా కిచెన్ క్లీన్ చేయాలి. కిచెన్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నేను అక్కడ పెట్టుకోవాలి కదా. సో సరే అంతవరకు నేను ఇది దేవుడి గదిలో పెడదాం. తర్వాత కిచెన్ క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి అప్పుడు కిచెన్లో ఆగ్నేయంలో పెట్టాల్సిన అమ్మవారిని అక్కడ పెట్టుకుందామని చెప్పేసి అందాక నేను తీసుకొచ్చి ఇవైతే దేవుడి గదిలో పెట్టుకున్నాను.
సో ఆ తర్వాత దేవుడి గదిలో విగ్రహాలు అలాగే ప్రతిమలు కూడా క్లీన్ అయిపోయాయి కాబట్టి నేను ఏం చేశానంటే ఒకసారి దేవుడి గదిలో తడిగుడ్డు కూడా పెట్టేద్దామని చెప్పేసి నేను తడిగుడ్డు అయితే పెట్టేశాను. అలాగ నేను ప్రతిరోజు మార్నింగ్ పూజ చేసుకునే ముందు ఫస్ట్ దేవుడి మందులో తడిగుడ్డ పెడతాను. సో అలాగా అమావాస్య రోజు నీట్గా క్లీన్ చేశాను కదా, ఒకసారి తడిగుడ్డ పెట్టేస్తే కూడా అయిపోతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే ముందుగా మొత్తం అంతా కూడా తడిగుడ్డ పెట్టేస్తున్నాను. తడిగుడ్డ నేను 2 times పెట్టాను. ఒకసారి ఏమొచ్చి నార్మల్ వాటర్తో పెట్టాను, మరోసారి ఏమొచ్చి పసుపు ఇంకా జవాది నీళ్ళు కలిపి ఆ వాటర్తో కూడా నేను తడిగుడ్డ అయితే పెట్టేస్తాను అనమాట. సో ఇలా తడిగుడ్డ అంతా పెట్టేసిన తర్వాత దేవుడి గదిలో డోర్ వేసేస్తే ఒక పని అయిపోయింది, ఇంకా దేవుడి గది జోలికి వెళ్ళనక్కర్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకున్నంత వరకు అని చెప్పేసి ఆలోచించి నేను అనుకొని మొత్తం నీట్గా అన్ని కార్నర్స్ కూడా నీట్గా క్లీన్ అయితే చేసుకొని ఇంకా డోర్ అయితే వేసేసి పక్కన ఇంకా అక్కడతో క్లోజ్ చేస్తాను అనమాట. సో ఫైనలీ క్లీనింగ్ అయితే అయ్యింది, అది కూడా సగమే. దట్టు మార్నింగ్ 6:30కి లేచి ఏమీ తినకుండా అంత వర్క్స్ చేసుకున్నాను అనమాట. సో ఎలాగా నా వర్క్ అయ్యేసరికి 1:30 అయ్యిందనమాట. మొత్తం దేవుడి గది మాత్రమే క్లీనింగ్ అయ్యేసరికి 1:30 అయ్యింది. సో ఇంకా అలాగే లంచ్ టైం అయ్యింది కదా అని చెప్పేసి నేనైతే కొంచెం అన్నం పెట్టుకొని అన్నం తినేస్తున్నా. అప్పటికి బాగా ఆకలి అయితే వేస్తుంది అనమాట. సో టీవీ పెట్టుకొని కొంచెం అలా టీవీ చూస్తా నేనైతే అన్నం తినేస్తున్నా. అన్నం తినేసాక ఇంకా చాలా పని ఉంది ఇంకా నాకు. ఇంకా రిలాక్స్ తీసుకుందామంటే కుదరదు, బట్ సరే కొంచెం ముందు కొంచెం అన్నం తినేద్దాము, అన్నం తినేసాక నెక్స్ట్ వర్క్స్ అయితే చేద్దామని చెప్పేసి అన్నం అయితే తినేస్తున్నా. అప్పటికి బాగా ఆకలి కూడా అయ్యింది, కొంచెం నీరసం కూడా వచ్చేసింది అనమాట. సో సరే అని చెప్పేసి అన్నం తినేసేసి ఇంకా నెక్స్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మరో విషయం, నేను కొంచెం అన్నం తినేటప్పుడు కొంచెం కర్రీ కొంచెం ఎక్కువే తింటాను నేను. అన్నం కొంచెం తక్కువే తిన్నా, కర్రీ ఎక్కువ తింటాను నేను. నాకు అది ముందు నుంచి నాకు అలవాటు. సో ఎవరు కూడా ఏమనుకోకండి. సో నాకు అది అలవాటు అనమాట ముందు నుంచి. కర్రీ ఎక్కువగా తింటూ అన్నం తక్కువగా తినడం నాకు అలవాటు. సో లంచ్ చేసిన తర్వాత నాకు అసలైన వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇవి దేవుడి సామాన్లన్నీ కూడా క్లీనింగ్ చేయడము. ఇవి మీకు చూడడానికి ఎన్ని ఉన్నాయో సరే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను ఇరికించి పెట్టాను. అండ్ వైలెట్ కలర్ బాస్కెట్లో ఉన్నవి శుక్రవారం పూజ సామాన్లు. శుక్రవారం నేను ప్రత్యేకంగా పూజ చేసుకున్నాను కదా, సో ఆ పూజ సామాన్లు. ఈ ప్లేట్లో ఉన్నవి ఏంటంటే శనివారం నాటి సామాన్లు అనమాట. సో 2 days నేను సామాన్లు క్లీన్ చేయకపోతే ఇలా అంటే ఒక్కరోజు కూడా ఏ రోజు వరకు నేను సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటాను. సో ఒక్కరోజున నేను డీలా చేస్తే ఇలా ఉంటుంది నా పరిస్థితి అనమాట. సో మ్యాక్సిమం అనుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తాను కూడా. మరి ఎందుకు ఒక్కోసారి ఇట్లా నాకు బద్ధకం వచ్చేస్తుందో అర్థం కాదు. సాధారణంగా నాకు బద్ధకం రాదు, సో వస్తే ఈ రకంగా ఉంటుంది అనమాట. సో అందుకే నేను మ్యాక్సిమం ఎప్పటికప్పుడు నేను నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను, ఎప్పుడు ఉంచను మ్యాక్సిమం. సో ఇంకా తప్పదు కదా చేసుకోవాలని చెప్పేసి మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను చక్కగా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇల్లు ఇంకా వెండి సామాన్లు కూడా క్లీన్ చేస్తాను. నేను వెండి సామాన్లు ఎప్పుడూ కూడా రూబెరీ లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ముందు నేను విమ్ బార్ లెమన్ ఫ్లేవర్తో క్లీన్ చేసి ఆ తర్వాత రూబెరీ లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ఇంకా బ్రాస్ అయితే బ్రాస్ సామాన్లు అయితే బూడిదతో క్లీన్ చేస్తాను అనమాట. సో నేను వాష్ చేసుకున్నవి అన్నీ కూడా నేను తీసుకొచ్చి హాల్లో ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకుంటాను. ఒక పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ కూడా ఇట్లా ఆరబెట్టుకుంటాను అనమాట. సో ప్రతిదీ కూడా నేను ఓపెన్ చేసి అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ అన్నీ ఓపెన్ చేసి తర్వాత బిగించేసి ఇలా ఆరబెట్టుకుంటాను. తర్వాత ఇవి ఆరేలోపు మిగతా వర్క్స్ చేసుకొని నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవసరం లేని అంటే ఇప్పుడు అప్పట్లోనే అవసరం లేని అన్నీ కూడా నేను ఒక వైట్ కవర్ అంతా చుట్టేసేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. అండ్ నాకు రెగ్యులర్గా కావాల్సినవన్నీ కూడా నేను ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట. సో అన్నీ నేను నీట్గా క్లీన్ చేసి ఇలా ఆరబెట్టుకున్నాను. సో ఎలా క్లీన్ చేసానో బాగుందో లేదో చూసినంత కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి మీ ఇంటెన్షన్ని. సో ఆ తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. సో కిచెన్ మొత్తం క్లీన్ చేసి సింక్లో బౌల్స్ కూడా క్లీన్ చేసేసి సింక్ మొత్తం కడిగేసేసి నేను ఇంకా స్నానం చేసి వచ్చేసి దేవుడి గదిలో నుంచి అన్నపూర్ణదేవిని అని కిచెన్లో ఆగ్నేయమూల పెట్టుకున్న అన్నపూర్ణదేవి అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని అయితే నేను అక్కడ పెట్టేసుకున్నాను. ఒక ధూప్ స్టిక్ కూడా వెలిగించేసి అమ్మవారి దగ్గర పెట్టేశాను. అప్పటికి అలాగే వర్క్ టైం 7 అయిపోయింది కాబట్టి ఇంకేం చేశానంటే స్లీపింగ్ టైం కాబట్టి ఒక ధూప్ స్టిక్ వెలిగించి నేను అమ్మవారి దగ్గర వెలిగించి అలా పెట్టేశాను. అండ్ ఆ పేట మీద
చుట్టూ మీకు వైట్ కలర్ బార్డర్ కనబడుతుంది కదా, సో వైట్ కలర్ బార్డర్ ఏంటో అనుకోకండి. అదేంటంటే నేను లక్ష్మణ్ రేఖ అని చెప్పి మనకు ఉంటుంది కదా, సో అలాంటి చీమలు పెట్టకుండా, సో అక్కడ ఎక్కువగా చీమలు పట్టేస్తున్నాయి ఏమైనా తొందరగా బియ్యానికి. సో అందుకోసమని చెప్పేసి నేను చుట్టూ లక్ష్మణ్ రేఖ గీసేలా పెట్టేసుకున్నాను. సో అప్పటి నుంచి నాకు అక్కడ చీమలు అయితే ఎక్కట్లేదు. సో అందుకోసం నేను అట్లా పేటికి లక్ష్మణ్ రేఖ గీసి అలా పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్లీ కిచెన్లో వర్క్ కూడా అయిపోయింది. అమ్మవారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. సో అమ్మవారిని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అండ్ మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి తో ఉన్న వెంకటేశ్వర స్వామి ఉండి లోపల అష్టలక్ష్ములు వచ్చి ఇలా ఒక లైటింగ్ సెట్ అనమాట, ఒక ఫ్రేమ్లా ఉంటుంది. ఇది నేను మన తిరుపతి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్నాను. సో ఇలాగ దేవుడి గది క్లీన్ చేశాను కాబట్టి సో నేను ఆ రోజు ఈవినింగే పెట్టేశాను అనమాట. సో ఇట్లా లైటింగ్ సెట్ వస్తుంది. దీని లోపల 30 నామాలు వస్తాయి. స్వామివారి 30 నామాలు 30 కీర్తనలు వస్తాయి. చాలా మంచి మంచి కీర్తనలు వస్తాయి అనమాట. సో యాక్చువల్లీ ఇలాంటిది నాకు ఇది వరకు మా చెల్లి దగ్గర ఉండేది. మా చెల్లి ఇచ్చింది, తీసుకో నీకు ఇంట్లో బాగుంటుంది పెట్టుకొని అన్నది. అప్పుడు నేను కొంచెం ఎక్కువ చేశాను, అంటే ఇప్పుడు అప్పట్లో నాకు వద్దులే తర్వాత తీసుకుంటానే అని అన్నాను. సో మా చెల్లి ఇచ్చిందని నేను వద్దన్న తర్వాత మా వదిన తీసుకుంది. మా వదిన తీసుకున్న తర్వాత నాకు ఎందుకు ఇది యూజ్ అయ్యింది అప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో అందుకే ఏదైనా సరే ఇచ్చినప్పుడే తీసుకోవాలి, తర్వాత అది కావాలనుకుంటే కష్టం అని చెప్పేసి ఇంకా అలా అనుకున్నాను. సో ఫైనల్లీ నేను ఇంటికి కొన్ని తెచ్చుకోవాలేమో అని నాకు రాసిందేమో. సో నేను తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని తెచ్చుకొని మా ఇంట్లో అయితే ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇందులో 30 కీర్తనలు చాలా మంచి కీర్తనలు వస్తాయి. సో చూసారా, లోపల మొత్తం 30 కీర్తనలు వస్తాయి స్వామివారివి. చాలా బాగుంటుంది. లోపల స్వామివారి కొలువుండి చుట్టూ అష్టలక్ష్ములు వచ్చి పైన స్వామివారి నామం వస్తుంది లైటింగ్ తోటి. చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు మార్నింగ్ నేను దీపం పెట్టుకునే ముందు దేవుడి గదిలోకి వచ్చి ఇది ఆన్ చేసుకున్న తర్వాత అన్నీ అరేంజ్మెంట్ చేసుకున్న వరకు కూడా నాకు చాలా ఒక తెలియని ఉత్సాహం వస్తుంది. ఒక యాక్టివిటీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదండి వాటి బ్లాగు. నేను అమావాస్య తర్వాత దేవుడి గదిని ఎలా శుభ్రం చేసుకున్నాను, ఇంకా దేవుడి గదిలో నేను మార్చిన మార్పులు అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ నేను ఒక ఆశీర్వాదంగా భావిస్తాను. అంతేకాకుండా నన్ను ఇంకా మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం నన్ను ముందుకు ప్రోత్సహిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో మరొక మంచి ఇంట్రెస్ట్ లాగా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై, టేక్ కేర్. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.